హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమంది బీరకాయ మటన్ కూర తిన్నారు చెప్పండి. ఈ కాంబినేషన్ మీకు ఎప్పుడైనా తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక బాండీ తీసుకుని దానిలోకి 4 స్పూన్ల నూనె వేసుకుని వేడిగా అవ్వాలండి ఆ నూనె అనేది. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని నూనె వేడెక్కిన తర్వాత దానిలోకి వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి అయితే తిప్పేసుకోవాలండి. తిప్పుకుని వీటిని బాగా వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. అప్పుడైతేనే బీరకాయ మటన్కి టేస్ట్ అనేది వస్తుంది. మూత వేసుకుని కూడా ఒకసారి ముక్కల్ని బాగా వేపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టి వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత ఇప్పుడు చిన్నగా కోసుకున్నటువంటి మటన్ ముక్కలండి. నేను 1/2 kg తీసుకున్న మటను. ఈ 1/2 kg మటను చిన్నగా కోసానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా అయితే కోయండి ముక్కలు. అప్పుడైతేనే తినేటప్పుడు పంట కిందకి తగులుతాయి. బాగుంటుంది పంట కిందకైతే అట్లా తగిలితే. సో అందుకే అంత చిన్నగా కోయాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి తిప్పేయాలండి. తిప్పేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. దాంట్లోంచి వాటర్ అనేవి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారా, దీంట్లోంచి వాటర్ అయితే వచ్చినాయి. ఇంకా కొంచెం అయితే వాటర్ రావాలండి. ఓన్లీ కొంచెమే వచ్చినాయి వాటర్ అనేవి. 30 minutes అట్లా ఉడికించిన తర్వాత ఇప్పుడు మటన్ అనేది ఉడకాలి కదండి. సో అందుకే 30 minutes ఇట్లా ఉడికించిన తర్వాత బాగా ఉడుకుతుంది కదా. అప్పుడు మనం ముందుగానే కోసి పెట్టుకున్నటువంటి 1/2 kg బీరకాయలు చేదు ఉందో లేదో చూసుకుని సన్నగా కట్ చేసి ఈ మటన్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న బీరకాయలో అనేసరికి కొంచెం వాటర్ అనేవి ఫుల్గా ఊరుతాయండి. మనం ఎక్స్ట్రా వాటర్ అనేవి ఏమీ వేయక్కర్లేదు. ఈ బీరకాయ కూరలోకి వచ్చేసరికి సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి బీరకాయ కూర. బీరకాయ మటన్ మంచి కాంబినేషన్ అనమాట. మటన్ తినని వాళ్ళు కూడా ఇట్టే తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలండి మూత తీసి. చూసారా, లైట్గా వాటర్ అనేవి ఊరాయి. మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూడండి, వాటర్ అనేవి వచ్చేసాయి. ఒకసారి తిప్పుకోవాలండి మూత తీసి. మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుని దీనిలోకి కారం అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడైతే కారం వచ్చేసి త్రీ స్పూన్స్ అయితే కారం యాడ్ చేశానండి. మీరు మీ స్పైసెస్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి నూనె అనేది బయటికి తేలేంత వరకు ఉడకనివ్వాలండి. అప్పుడైతేనే బీరకాయ మటన్కి అసలైన రుచి అనేది బయటకు వస్తుంది అనమాట. ఏ కర్రీకైనా నూనె బయటకు వచ్చేంత వరకు ఉడకనిస్తే ఆ కర్రీ టేస్ట్ వేరు.
నూనె బయట రాకుండా ఉడకనిస్తే ఈ కర్రీకి ఈ టేస్ట్ వేరు అన్నట్టు ఉంటుందండి. అవునా కాదా? కొంచెం కామెంట్ చేయండి. మూత పెట్టి నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ మాత్రం ఉండండి, లేదంటే కూర అనేది అడుగంటేస్తుంది. మీరు ఈ కూర పొయ్యి మీద వేసి మీరు పని చేసుకుంటే ఇక్కడ కూర అనేది కూరలాగా అయిపోతుంది అనమాట. వాటర్ అనేవి కొంచెం ఎగిరినాయండి, ఇంకొంచెం ఎగరాలండి వాటర్ అనేవి. ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేయాలి. చూసారా, వాటర్ అనేవి లైట్గా ఉన్నాయి, నూనె అనేది బయటికి రిలీజ్ చేస్తుంది. ఇంకొంచెం రిలీజ్ చేయాలండి, అప్పుడే అసలైన టేస్ట్ వస్తుంది బీరకాయ మటన్కి. సూపర్ ఉంటుంది కర్రీ, టేస్ట్ మాత్రం ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. లాస్ట్లో మాత్రం కొంచెం ఎల్లుల్లిపాయ జీలకర్ర దంచి వేసుకోండి. కూర తిన్న వాళ్ళు ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది అనమాట ఈ కూర టేస్ట్. సూపర్ ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి మీకు కామెంట్లో ఎలా వచ్చిందో మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe for more videos.